రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? సారీ అమ్మా, సారీ నాన్న, నన్ను క్షమించండి. ఐఎమ్ రియల్లీ సారీ అన్నయ్య. ఇది వీడియో కాదు, నా గుండెల్లో దాగున్నా భరించలేని బాధ. నా బాధ మిమ్మల్ని చేరడానికి ముందే నా డెడ్ బాడీ మిమ్మల్ని చేరుతుంది. నేను ఒక అబ్బాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఎంతగా అంటే ఈ రోజు నా ప్రాణాలు తీసుకునే అంతగా. తను నా ప్రేమని కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇక నా లైఫ్ వేస్ట్. ఇక నేను చావడానికి నిర్ణయించుకున్నాను. ఏయ్, ఎవరు నువ్వు? పాయిజన్ బాటిల్ ఎందుకు పడేశావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు? సూసైడ్ చేసుకుంటున్నాను. ఎందుకు? నేను లవ్ లో ఫెయిల్ అయ్యాను. నన్ను కాదని నా బాయ్ ఫ్రెండ్ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాడు. అందుకే సూసైడ్ చేసుకుంటున్నాను. సూసైడ్ చేసుకుంటావా? ఏంటి లైఫ్ అంటే అంత చులకనైపోయిందా? ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే సూసైడ్, లవ్ లో ఫెయిల్ అయితే సూసైడ్, అమ్మ తిట్టిందని సూసైడ్, అడిగింది కొనివ్వలేదని సూసైడ్. పిచ్చా మీకు? మొబైల్లో ఒక షార్ట్ రీల్ స్క్రోల్ చేసినంత సింపుల్ గా లైఫ్ ని ఎండ్ చేసుకుంటున్నారు. లైఫ్ అనేది నీ బెడ్రూమ్ కాదు, అన్ని మీకు నచ్చినవే ఉంచుకొని నచ్చని పడేయడానికి. నువ్వెప్పుడైనా ఒక జంతువు సూసైడ్ చేసుకోవడం చూసావా? ఒక పక్షి సూసైడ్ చేసుకోవడం చూసావా? ఏ వాటికి కష్టాల్లేవా? మనకి మన అమ్మా నాన్న కష్టపడి సంపాదించి పెడుతున్నారు, కానీ ఆ జంతువులకి పక్షులకి ఎవరు పెడుతున్నారు? దాని కడుపు నింపుకోవడానికి అది చచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటుంది. ఒక వీధి కుక్క కన్నా ఎక్కువ కష్టాలున్నాయా మనకి? ఒక విషయం అడుగుతాను, చెప్పు. నీ ఏజ్ ఎంత? 22. నీ ఏజ్ 5 years ఉన్నప్పుడు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన నీకొచ్చిందా? లేదు. పోనీ 10 years కొచ్చిందా? 15 years కి లేదు. 20 years కి లేదు. అప్పుడెందుకు నీ ఆలోచన రాలేదు? ఇప్పుడెందుకు సూసైడ్ ఆలోచన వచ్చింది? లవ్ ఫెయిల్యూర్. అంటే నువ్వు ఎంతకాలం బ్రతుకుతావనేది ప్రేమే డిసైడ్ చేస్తుంది, అంతేనా? ప్రేమంటే ఒక అబ్బాయి ప్రేమేనా? అమ్మది ప్రేమ కాదా? నాన్నది ప్రేమ కాదా? స్నేహంలో ఉన్నది ప్రేమ కాదా? నీకే కాదు, ప్రతి ఒక్క మనిషి జీవితంలో సూసైడ్ అనే థాట్ ఖచ్చితంగా ఒక్కసారైనా వస్తుంది. ఆ ఆలోచన వచ్చిన ఒక్క రోజు, ఆ ఒక్క గంటని, ఆ ఒక్క నిమిషం సహనంతో దాటాలి. తర్వాత నీకే తెలుస్తుంది జీవితం ఒక రంగుల కళ అని. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఫైనల్ గా ఒక్క విషయం చెప్తాను, ఆ తర్వాత నీ ఇష్టం. మన జీవితంలో ఏదైతే లేకపోతే మనం బ్రతకలేమనుకుంటామో దేవుడు దాన్ని మనకి దూరం చేస్తాడు. ఎందుకంటే అది కూడా లేకపోతే మనం బ్రతకాలని, బ్రతికి చూపించాలని. డబ్బు, ప్రేమ, బంధం, స్నేహం, గౌరవం, సంతోషం, పరువు, ప్రతిష్ట ఇవేవి లేకపోయినా నువ్వు ముందడుగు వెయ్యాలి. పడ్డ చోట నుంచే పాఠం నేర్చుకుని పరుగు మొదలు పెట్టాలి. ఈ రోజు నుంచి ఈ కొత్త పాఠం నీ మనసులో పెట్టుకో. ఏది లేకపోతే నేను బ్రతకలేను అనుకుంటావో అది లేకుండా బ్రతకడం నువ్వు అలవాటు చేసుకో.
ఒక ఫ్రెండ్గా నీకొక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా, అది ఎంత దారుణమైనదైనా, ఎంత దుఃఖాన్నిచ్చినా, ఎంత పరాభవాన్నిచ్చినా, ఎంత అవమానాన్నిచ్చినా సహనాన్ని కోల్పోవద్దు. ఈ భూమి కూడా వెలుగుని చూడాలంటే రాత్రి అంతా సహనంతో ఉంటుంది. అలాగే మన జీవితంలోని ప్రతి సమస్యకి, బాధకి ఎక్స్పైరీ టైం ఉంటుంది. సహనం సంకల్పంతో ఉండు. ఏం జరిగినా జస్ట్ గో విత్ ద ఫ్లో. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఈ రోజు మీరు నా ప్రాణాలు కాపాడడానికి ఇక్కడికి వచ్చి ఉంటారేమో అనిపిస్తుంది. ఒక్క క్షణం మీరు రావడం లేట్ అయ్యి ఉంటే నా జీవితం ముగిసిపోయి ఉండేది. సమయానికొచ్చి నేనెంత పెద్ద తప్పు చేస్తున్నానో నాకు తెలిసేలా చేశారు. మిమ్మల్ని జీవితంలో మర్చిపోలేను. థ్యాంక్స్ అండి. వెళ్తున్నానండి. అమ్మా వస్తున్నానమ్మా, దారిలోనే ఉన్నాను. చెప్పమ్మా. నేను కూడా ఇక్కడికి సూసైడ్ చేసుకుందామని వచ్చాను కదా. ఛీ, ఎంత చీప్గా ఆలోచించాను. చాలా మంది ఇలాంటి క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. నాకిప్పుడు అర్థమవుతుంది. ఇకనైనా ఎవరు కూడా సూసైడ్ చేసుకోవడం లాంటి పిచ్చి పనులు చేసుకోకుండా చూడు స్వామి. ఝాన్సీ గారు తీసుకోండి. ఏంటండి అలా చూస్తున్నారు? తినండి. ఏమన్నారు గౌతమ్ గారు? మళ్ళీ చెప్పండి. ఏంటండి అలా చూస్తూ ఉండిపోయారు? తినండి అంటున్నాను. ఇంకా ఈ అండి గిండి ఏంటండి? తిను అలాంటి చాలు. సరే తిను ఝాన్సీ గారండి. మీ రియాక్షన్ వింతగా ఉందేంటి? మీ పిలుపు విచిత్రంగా ఉంటేను గారు గీరు తీసేసి సింపుల్ గా ఝాన్సీ అనమంటున్నాను కదా. సడన్ గా అలా ఎలా పిలుస్తామండి? ఏసీ నుండి నాన్ ఏసీకి షిఫ్ట్ అవ్వడం అంటే కొంచెం ఇబ్బంది అయినా షిఫ్ట్ అవ్వచ్చు. 4 వీలర్ నుండి 2 వీలర్కి షిఫ్ట్ అవ్వడం అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ మీరు అనే పిలుపు నుండి నువ్వుకి షిఫ్ట్ అవ్వాలంటే కష్టం అండి. మీకు కష్టమైనా పర్వాలేదు, నాకు ఇష్టంగా ఉంటుంది, క్యూట్ గా ఉంటుంది. పిలుపు అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదండి, ఇక్కడ అనిపించాలి. నా ఝాన్సీ గారి దగ్గర నేను ఎలా అయినా ఉండొచ్చు, ఎంత ఫ్రీగా అయినా మాట్లాడొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అని. అయినా ఇన్నాళ్ళు మీరు నన్ను భయపెట్టడమే గాని ఏం చనువిచ్చారు గనక అలా పిలవడానికి? మీ అబ్బాయిలకి చనువిస్తే ఊరుకుంటారా? నెత్తికెక్కి కూర్చుంటారా? ఏదిగో చూసారా, మళ్ళీ భయపెట్టేస్తున్నారు. నేను భయస్తుణ్ణి. అబ్బాబ్బాబ్బా,
మీరు పోలీస్, మీకు భయం ఏంటండి? ఏ పోలీసులు అయితే భయపడకూడదనుందా? సర్లేండి, ఆశపడి అడుగుతున్నాను కదా, ఒక్కసారి సింపుల్ గా నన్ను పేరు పెట్టి పిలవచ్చు కదా. సరే తిని ఝాన్సీ. అయ్యో ఝాన్సీ గారు, ఏంటండి కన్నీళ్ళు? కారం ఎక్కువైందా? మమకారం? అవును, అలాంటిదే. చాలా రోజులైంది మా అక్క బావ నాకు దూరమైన తర్వాత అందరూ నన్ను పేరు పెట్టి పిలిచేవాళ్లే కానీ ప్రేమతో పిలిచిన వాళ్ళు లేరు. మళ్ళీ ఆ ప్రేమ నాకు మీ మాటల్లో వినిపించింది. నాకన్నీ మా అక్క బావే. ఇప్పుడు వాళ్ళిద్దరినీ మీ ఒక్కరిలోనే చూస్తున్నా. నీ మనసులో నాకు ఆ స్థానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. వాళ్ళు లేని లోటు నేను తీరుస్తాను. గౌతమ్ గారు, నిజంగానే మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ఈ పూరి నచ్చకపోతే వేరే చోటుకి వెళ్తుందాం. ఆ మాత్రం దానికి అంత మాట అంటారేంటండి? గౌతమ్ గారు ప్లీజ్, నేను సీరియస్గా అడుగుతున్నాను. అసలు మీకు అలాంటి డౌట్ రాకూడదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నది కూడా అంతే నిజం. నా ప్రేమలో అబద్ధం లేదండి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసిన, లై డిటెక్టర్ టెస్ట్ చేసిన ఇదే మాట వస్తుంది. వావ్, బాగా చెప్పారు. సరే, ఎంత ప్రేమిస్తున్నారు? మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా? అవును సార్. ఎంతగా ప్రేమిస్తున్నారు? చెప్పండి. నేనెంత ప్రేమిస్తున్నానో మీకు మాటలతో చెప్తే అది పాట అవుతుంది. పాట రాస్తే అది పుస్తకం అవుతుంది. పుస్తకం రాస్తే అది గ్రంథం అవుతుంది. గ్రంథం రాస్తే అది కావ్యం అవుతుంది. చాలు చాలు చాలు, మీ పోయిటరీకి ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఏ నచ్చలేదా మీకు? నచ్చింది, చాలా బాగా నచ్చింది. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఒకటి అడగొచ్చా అని పర్మిషన్ తీసుకుంటున్నారంటే మీరు నా నుండి ఏదో ఆశిస్తున్నారని అర్థం అవుతుంది. కరెక్ట్, పోలీస్ వాళ్ళు అనిపించారు. సరే అడగండి. మీరు నిజంగానే నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే నాకొక ప్రామిస్ చేయండి. అనుకున్నా మీరు ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతారని ముందే ఎక్స్పెక్ట్ చేశా. టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా ఒక అమ్మాయి ప్రేమ అంత ఈజీగా ఎలా దక్కుతుంది? గౌతమ్ గారు, ఐఎమ్ సీరియస్. ఓకే చెప్పండి ఏంటో. మన మనసులో ఉన్న ప్రేమని ఒకరికొకరు చెప్పుకున్నాం. బట్ పెళ్ళనేది జరిగితేనే మన ప్రేమ ఫలించినట్టు. ఎస్ నిజమే. కానీ ఆ పెళ్లి కంటే ముందు ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే, తెలుసండి, పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయాలి. ఆ తర్వాతే మన పెళ్ళి. ఇదే కదా మీరు చెప్పాలనుకుంటుంది? ఎస్, అవును గౌతమ్ గారు. ఐ నో. ఈ ప్రాసెస్లో మీరు నాకు సహకరిస్తారని నాకు ప్రామిస్ చేయండి. ఓకే అండి. అసలు పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయడం కోసమే కదా మనిద్దరం ఒకటైంది. పిల్లల్ని మీ వాళ్ళు మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకున్నాకే మన పెళ్లి జరుగుతుంది. ఇది మీకు సమ్మతమేనా? ఓకే ఝాన్సీ గారు, మీరు చెప్పినట్టే పిల్లల్ని మా వాళ్ళు
మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకున్నాకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఐ ప్రామిస్. ఝాన్సీ, నా మీద నీకెంత ప్రేమ ఉందో అంతే బాధ్యత ఆ పిల్లల మీద ఉండటం చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. మా అన్నయ్య వదినల బాధ్యతలను భారాన్ని మీరు తీసుకున్నందుకు గర్వపడుతున్నాను. అందులో నాకు అవకాశం ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీకు ఇంకో మాట కూడా ఇస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు నిన్ను హార్ట్ఫుల్గా కోడలిగా అంగీకరించేలా చేసిన తర్వాతే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో, గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో. అండ్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కొత్తగుందే పాత లోకమంతా, ఇంతకాలం చూడలేది వింత. ఊరిమే చిమ్మ చీకటింట, వెలిగే వెన్నెలమ్మ వంట. తప్పు మొత్తం నాదే అంటే ఎట్ట, తప్పుతుందా పుంజు వెంటే పెట్ట. నువ్వు నా ఆరో ప్రాణమంట, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. రెండు కనులు చాలవే కొంటె కలల ఆటకే, గుండె దడలు ఆగవే మురిసిపోన మాటకే. ఆగినంత కాలమే ఇది ప్రేమ ఇంద్రజాలమే. కొత్తగుంటే పాత లోకమంతా, హత్తుకోర చేతి కందినంత. ఓడినే తలగడగా మార్చెను కాపురం. జతగా నీ ఉంటే గుడిసే గోపురం. నాలో సంబరం ఏంటి దారుణం. ప్రేమే కారణం బతుకే బృందావనం. ముద్దుగా ఉంది నీ కోపం, సర్దుకుపోనా నీ కోసం. ముద్దుగా ఉంది నీ కోపం, సర్దుకుపోనా నీ కోసం. పండుకున్నమే నిండుకున్నదే గుండెల్లో నువ్వే ఉంటే. బాధపడకండి. మీరు కావాలని చేయలేదు కదా. ప్రాణాలు నిలబెట్టడానికి మీరు శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆ దేవుడు సహకరించినప్పుడు మీరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? డాడీ, అమ్మ చెప్పింది నిజం. అదొక నైట్ మేర్ అనుకుని ఆ బాధ నుండి బయటకు వచ్చేయండి. ఏమైంది? అందరు అలా ఉన్నారేంటి? బాబు పుట్టాడు గాని
గర్భసంచిలో ఇన్ఫెక్షన్ వల్ల బిడ్డని బతికించలేకపోయాను. మనం డల్గా ఉన్నప్పుడు నాన్న మనల్ని ఎలా మోటివేట్ చేస్తారో ఇప్పుడు నేను అలానే మోటివేట్ చేస్తాను చూడు. వాట్ ఈస్ దిస్ మిస్టర్ కృష్ణ ప్రసాద్? మనం ప్రతి కేసుని 100% ఎఫర్ట్ పెట్టి డీల్ చేస్తుంటాం. ఒక్కోసారి అనుకోకుండా 1% ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మన వృత్తిలో ఇలాంటివి క్వైట్ కామన్. ఈ కేస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీరిలా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటే తర్వాత ఆ పేషెంట్స్ ని ఎలా కేర్ చేస్తారు, ఎలా క్యూర్ చేస్తుంటారు? You're not a normal human being. You're a doctor. Think like a doctor. Behave like a doctor. మనం సక్సెస్ అయినప్పుడు మనల్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఫెయిల్ అయితే అక్కడి నుంచే కిందకి తోసేస్తారు. మనం ఈ రెండింటికి అతీతంగా న్యూట్రల్ గా ఉండాలి. ఇలా డల్ అయితే ఎలా చెప్పు? Don't worry, Prasad. Come on, cheer up, man. Cheer up, cheer up, cheer up. Very good. ఇలానే ఉండాలి. నా బంగారు తల్లి ఎంత బాధలో ఉన్న వాళ్ళనైనా ఇలాగే నవ్విస్తుంది, ఇలాగే సంతోషపెడుతుంది. సరే సరే, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. అందరం కలిసి డిన్నర్ చేద్దాం, ఓకేనా? అన్నీ సజావుగా జరగాలంటే నేను చెప్పింది చెయ్యాలి. ఏం చేయాలో వదినా? వాళ్ళిద్దరిని నువ్వే విడదీయాలి. చెప్పు ప్రసాద్, చెప్పు చెప్పు చెప్పు. నా ఫ్రెండ్ ప్రియాంక మీతో మాట్లాడాలంట. తీసుకోండి, మాట్లాడండి.